నిన్న 'బిగ్ బాస్' ఎపిసోడ్ చూడంగాల్నే వావ్! అనైతే అనిపించిందనమాట నాకు నిజంగా చెప్పాలి అంటే. ఎందుకంటే నాగ్ సారు మనం ఏదైతే ఎవరినైతే క్వెషన్ చేయాలి. ఎందుకిలా చేశాడు? ఎందుకిలా మాట్లాడాడు? తనెందుకిలా మాట్లాడింది? తనెందుకలా బిహేవ్ చేస్తుంది? అని ఎవరినైతే మనం అనుకున్నామో సేమ్ ఎగ్జాక్ట్‌లీ వాళ్ళనే క్వెషన్ చేశారు. వాళ్ళనే ఆ వీడియోస్ అనేవి చూపించారనమాట. అయితే నిన్న ఎలిమినేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చాలా మంది అన్‌ఫెయిర్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అండ్ అలానే స్టోరీస్ పెడుతున్నారు. ట్రోల్స్ కూడా చేస్తున్నారనమాట. అయితే నా ఒపీనియన్ ఏంటంటే అటు అన్‌ఫెయిర్ కాదు. అలా అని చెప్పేసి ఫెయిర్ గూడా గాదు. ఎందుకంటే తను ఆహ్, నెగెటివ్ చేయలేదు. అలా అని చెప్పేసి పాజిటివ్ గూడా చేయలేదు 'సృష్టి వర్మ'. అసలు జనాలకి కంటెంట్ ఇచ్చిందా అంటే ఏమీ లేదు. ఫస్ట్ డే డాన్స్ మాత్రమే ఎంటర్‌టైన్ చేసింది. లాస్ట్ సాటర్‌డే వరకు తను ఏమి ఎంటర్‌టైన్ చెయ్యలేదు డాన్స్‌తో కూడా. అండ్ ఒకటే పాజిటివ్ ఏంటంటే భరణి అన్నని అన్న అని పిలవడం. అంతకు మించి 'సృష్టి వర్మ' ఏం చేసిందంటూ ఏమీ లేదు. సో, తను వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం గానీ, వేరే వాళ్ళతో ఎంటర్‌టైన్ చేయడం గానీ, ఏదన్నా గొడవ పెట్టుకోవడం గానీ, ఇలాంటివేమీ చేయలేదు కాబట్టి తను ఎలిమినేట్ అయిపోయింది. సో, అలా అని చెప్పేసి ఫ్లోరా ఏమన్నా కంటెంట్ ఇచ్చిందా అంటే యెస్ ఇచ్చింది. ఫ్లోరా కూడా డేంజర్ జోన్‌లోనే ఉంది కాబట్టి ఫ్లోరా కంటెంట్ ఇచ్చిందా? ఫ్లోరా కంటే 'సృష్టి వర్మ' వీక్ కంటెస్టెంట్ కాదు గదా! ఫ్లోరానే వీక్ కంటెస్టెంట్ కదా! అని చెప్పేసి చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. యెస్ ఫ్లోరా వీక్ కంటెస్టెంటే. కానీ ఫ్లోరా కంటెంట్ ఇచ్చింది. అది ఎలా? సంజనాతో కంటెంట్ ఇచ్చింది. ఏంటి గొడవ పడడం గానీ, ఎడ్డమంటే తెడ్డమంటం గానీ, తను మండే అంటే ఏదైతే సాటర్‌డే నుంచి ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు తను అదే మూవ్ ఆన్ అవుతున్నారు. వాళ్ళిద్దరూ అదే మెయింటైన్ చేస్తున్నారు. ఆ గొడవలే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి జనాలకు కావాల్సింది ఆ ఫైరే గాబట్టి సో, అందుకనే ఫ్లోరా సేవ్ అయిపోయిందనైతే చెప్పొచ్చు. తనిచ్చిన కంటెంట్ అదే. అయితే ఈ వీక్ నామినేషన్‌లో ఉంటే బావుండు. అంటే వీళ్ళుంటే బావుండు. వీళ్ళు నామినేట్ అయితే బావుండు. వీళ్ళకి మనం ఓటు లేకుండా బయటకి పంపించేయొచ్చు అని ఎవరైతే అనుకుంటున్నారో అయితే ఈ వీక్ నామినేషన్ అనేది చాలా ఫైర్ మీద జరగబోతుంది. అండ్ అలానే చాలా ఫైర్ మీద జరిగింది గూడా. నాట్ జరగబోతుంది. జరిగిపోయింది. ఆల్రెడీ మనకి డిస్నీ హాట్‌స్టార్‌లో అనేది టెలికాస్ట్ అయిపోయింది లైవ్‌లో నిన్న నైట్. అయితే ఎవరెవరు నామినేట్ అయ్యారబ్బా! అని మనం చూసుకున్నట్టయితే మీరేం గెస్ చేస్తున్నారో డెఫినెట్‌గా కామెంట్ చేసేయండి. ఫస్ట్ మీరెవరైతే అనుకుంటున్నారో యెస్ డెఫినెట్‌గా ఉన్నారు. హరీష్, తర్వాత ఫ్లోరా, తర్వాత పవన్ డీమాన్, ప్రియా, భరణి, తర్వాత మనీష్. సో, ఈ 6 మెంబర్స్ అయితే నామినేషన్‌లో ఉండడం అయితే జరిగింది. అయితే వీళ్ళల్లో ఎక్కువ అంటే హౌస్‌మేట్స్ నుంచి ఎక్కువ ఓట్స్ ఎవరికొచ్చాయని మనం చూసుకున్నట్టయితే భరణికొచ్చాయి. అలానే హరీష్‌కొచ్చాయి. సో, వీళ్ళిద్దరికీ ఎక్కువ హై ఓట్స్ వచ్చాయి. హౌస్‌మేట్స్ వాళ్ళని బయటికి పంపించేయాలని దృఢ సంకల్పంతో వీళ్ళకి ఎక్కువ ఓట్లయితే ఎయడం అయితే జరిగింది.